దేశ భద్రతను కూడా వాళ్ళ దోస్తులకే, ఆదాని అంబానీలకే, ఆర్మీని కూడా అవుట్ సోర్సింగ్ కింద ఇస్తానని అగ్నివీర్ అనేటువంటి పథకం తీసుకొచ్చారు. ఇవాళ ఆ ఆర్మీలో పోయినటువంటి వాళ్లకు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగం. ఆర్మీలకు పోవాలంటే 6 నెలల తర్ఫీదు. అదేవిధంగా పోయిన తర్వాత కేవలం 4 ఏళ్ల నౌకరీ, నెలకు 40,000 ఎంతో ఇస్తారు. వచ్చేటప్పుడు 11 లక్షలు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. మళ్ళా వాళ్ళు వచ్చి ఎక్కడ పని చేయాలి? ఒక ఆర్మీ సైనికుడు అంటే చిన్నతనం నుంచే వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ శరీరాన్ని, వాళ్ళ మైండ్ ను, వాళ్ళ యొక్క మానసిక సంసిద్ధతను వాళ్ళు చావులకు బతుకులకు బార్డర్ లో నిలబడి అవసరమైతే భారతదేశం కోసం నా ప్రాణాలను తెగిస్తా అని పోరాటం చేయడానికి సిద్ధపడేటువంటి వాళ్లకు 4 ఏళ్లలోనే ఉద్యోగాలు తీసేస్తే ఏమన్నా వాళ్ళు నిజంగా దేశ భవిష్యత్తు కోసం పాటుపడగలుగుతారా? అవకాశం ఉంటుందా? 4 ఏళ్లే కదా ఏదో అటో ఇటో నౌకరు చేసుకుని వద్దాం అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. నిజాయితీగా పనిచేసి తెగిద్దాం అనుకునేటోళ్ళు కొంతమంది ఉంటారు. కానీ అదే ఒక ఉద్యోగం ఒక 15 ఏళ్లు, ఒక 20 ఏళ్లు, ఒక 40 ఏళ్లు ఉండేటువంటి వాళ్ళు ఇంకా సుదీర్ఘంగా పనిచేస్తారు. వాళ్ళు ఏమైనా తప్పు చేసినా పనిష్మెంట్ ఉంటుంది అనేది ఉంటుంది. కానీ ఈ రోజు అవుట్ సోర్సింగ్ ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రం కూడా అవుట్ సోర్సింగ్ వ్యవస్థనే ఉండదని చెప్పిండు ముఖ్యమంత్రి. ఇక పాత ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు అవుట్ సోర్సింగ్ ఏందయ్యా, ముఖ్యమంత్రిని కూడా అవుట్ సోర్సింగ్ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పిండు. ఈ రోజు ప్రతిది కూడా అవుట్ సోర్సింగ్. లాస్ట్ కు దేశ సైనికులను కూడా కాంట్రాక్ట్ బేస్ మీద, అవుట్ సోర్సింగ్ మీద తీసుకొని వాళ్ళు కూడా 4 సంవత్సరాలే నౌకరు చేయాలన్నట. 4 సంవత్సరాల నౌకరులో ఇవాళ దేశానికి ఏం బాగా జరుగుతుంది, లేదా నౌకరు పోయిన కుటుంబానికి ఏం న్యాయం జరుగుతుంది, ఒకవేళ చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది ఏమి ఆలోచించకుండా ఇవాళ అన్ని అమ్మేసినట్టు ఇంత ముందే చెప్పిన ఛాయ్ అమ్ముకున్న రైల్వేల మీద అన్న మోడీ గారు ఆ రైల్వే స్టేషన్ అనే ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. ఇందిరాగాంధీ గారు ఉక్కు పరిశ్రమ తీసుకొస్తే విశాఖలో ఉక్కును కూడా ఆదానికి ఇచ్చేసారు. బిఎస్ఎన్ఎల్ మన ఊళ్ళలో బిఎస్ఎన్ఎల్ సెల్ పనిచేయదు, కేవలం జియోలు, రిలయన్స్ లు ఇంకోటే పనిచేస్తుంది. అదేవరదంటే అంబానీలది, ఆదానీలది. ఇది బిఎస్ఎన్ఎల్ అన్నది ప్రభుత్వ రంగం కాబట్టి బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ పనిచేయదు. మనం అందరం కూడా ఇష్టం ఉన్నా లేకున్నా నీ అమ్మ బిఎస్ఎన్ఎల్ పనిచేతలే తీసేసి ఆదాని అంబానీ సిమ్ కార్డులు కూడా గవ్వే ఉన్నాయి. మనకు నెట్వర్క్ లో కూడా గంతే. అంటే ప్రభుత్వం యొక్క వ్యవస్థను ఈ మోడీ, అమిత్ షా, ఇక్కడ కేసీఆర్ గారు ఏ రకంగా తెగనమ్ముతున్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మొన్న రైల్వే స్టేషన్లలో పిల్లలందరూ హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.